హాయ్ ఫ్రెండ్స్, నేను మిలత. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఈ మసూర్ దాల్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మనకి ఎర్రపప్పు అంటారు. ఇది ఆరెంజిష్ కలర్లో ఉంటుంది. ఇది చాలా త్వరగా అయిపోతుంది, ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎటైనా వెళ్ళి వచ్చినప్పుడు ఈజీగా చేసుకోవడానికి ఈ కర్రీ చాలా 10 మినిట్స్లో అయిపోతుంది. ప్లస్ ఇది చపాతీకి, పూరీకి, అన్నంకి చాలా చాలా బాగుంటుంది. నేను జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినప్పుడు ఇదే యూజ్ చేశాను, ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ మనకి చాలా లైట్గా అనిపిస్తుంది ఈ పప్పు తిన్నప్పుడు. ఇలా చేయడం కూడా చాలా చాలా ఈజీ. మనము అది ఎలా చేయాలో చూద్దామా మరి. ఈ పప్పును నేను 1 కప్పు ఇక్కడ తీసుకుంటున్నాను. 1 కప్పు ఇలా తీసుకున్నాక దీన్ని ట్వైస్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేడయ్యాక మనము 1/2 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర యాడ్ చేద్దాము. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ 8 లేదా 10 వేసుకోవాలి. ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేయట్లేదు, కాబట్టి మీకు స్పైస్ సరిపోయేంత గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. అలాగే 1/2 ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసాను. ఇది కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. ఒకసారి కలుపుకున్నట్టయితే మనకు 30 సెకండ్స్లో ఫ్రై అయిపోతుంది ఈ ఆనియన్. ఇప్పుడు మనము క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ను వేసుకోవాలి, లేదు అంటే చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేద్దాము. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం ఇప్పుడు దాంట్లో 1/4 టీ స్పూను పసుపును యాడ్ చేసుకుందాము. పసుపును యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఈ పప్పును యాడ్ చేసుకోవాలి. పప్పు మనకి చూడ్డానికి ఆరెంజిష్ కలర్లో ఉంది, కానీ పప్పు ఉడికినాక అది మామూలు మన పప్పు కలర్కే వస్తుంది, ఎల్లోయిష్ లాగా. అదే ఆరెంజ్ కలర్లో ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటాను నేను ఎప్పుడు. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఈ పప్పు. ఇది ఒకసారి కలిపేసుకొని మనము దీంట్లో 1 కప్పు మెజర్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. పప్పుకి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇది స్టవ్ మీదనే చేయాలి. మనము ప్రెషర్ కుక్కర్ లాంటి దాంట్లో చేస్తే చాలా మెత్తగా అయిపోతుంది. ఇది మనము జస్ట్ మామూలు ప్యాన్లో చేసినట్టయితేనే బాగుంటుంది. మీరు కావాలంటే టమాటోస్ కూడా యాడ్ చేయొచ్చు దీంట్లో. ఇది ఊరికే టమాటోస్ లేకుండా కూడా చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి తిన్నామనుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈజీగా అయిపోయే పప్పు ఇది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఉడకనిద్దాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకు ఇలా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కనిపిస్తుంది కదా. ఇంకొక 1-2 మినిట్స్ మనము ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసేస్తే ఆల్మోస్ట్ మనకి డ్రై కావచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇది చాలా చాలా త్వరగా అయిపోతుంది. 10 మినిట్స్లో మనకి అయిపోతుంది. నేను పూరికి పిండి కలిపానని చెప్పాను కదా, ఈ 10 మినిట్స్లో ఈ పప్పు చేసేసాను, తర్వాత పూరి చేసేసాను. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ను వేసేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అది మన పప్పు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఈ పప్పు మీరు నెయ్యి, అన్నము, పప్పు తిన్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకు చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి కూడా చాలా
టేస్టీగా ఉంటుంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా మనకి ఏం లేదు అనుకున్నప్పుడు వెజిటబుల్స్ ఏవి లేకపోతే ఈ పప్పును త్వరగా చేసేసుకోవచ్చు. పప్పు పూరి కాంబినేషన్ బాగుంటుంది, చపాతీ పప్పు కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది. ఇది నేను ఈరోజు పూరితో తింటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మన కలర్ఫుల్ మసూర్ దాల్ రెడీ అయిపోయింది. ఎలా ఉందంటారు? బాగుంది కదా? మీరు కూడా ఈ పప్పును ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ప్లస్ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి మిగతా పప్పులతో పోల్చినట్టయితే. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ అనే బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.